బిగ్ బాస్ శేఖర్ భాషా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. విష్ణుప్రియ, టేస్టీ తేజ తరపున పంజాగుట్ట ఇన్స్పెక్టర్ను కలిశాడు శేఖర్ భాషా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి విచారణకు రమ్మనడంతో వారి తరపున శేఖర్ భాషా పిఎస్కు వెళ్లాడు. 3 రోజుల అనంతరం హాజరవుతారని వాయిదా కోరేందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చాడు. బిగ్ బాస్ టీంలోని వ్యక్తులకు బెట్టింగ్ యాప్లపై అవగాహన లేకపోవడంతో చేసి ఉండవచ్చని అన్నారు. సుమారు 2 సంవత్సరాల క్రితం జరిగి ఉండవచ్చునని అన్నారు. తీవ్ర భయాందోళనకు గురి కావడం వల్లే ప్రస్తుతం విచారణకు హాజరు కాలేకపోతున్నారని, స్వల్ప వ్యవధి అనుమతిస్తే త్వరలోనే పోలీస్ విచారణకు పూర్తిగా సహకరిస్తారని అన్నారు. అనేది అసలు లీగల్ అయినా ఇల్లీగల్ అయినా నేను ఆల్వేస్ అగెన్స్ట్ బెట్టింగ్ యాప్స్. బట్ కొన్నిసార్లు తెలుసో తెలియకో పొరపాటున కొంతమంది చేసేసి ఉంటారు. సో పొరపాటు కాబట్టి ఫస్ట్ టైం చెప్తారు, అప్పుడు కూడా వాళ్ళు చేశారంటే ఆ పొరపాటు తప్పు అవుతుంది. సో కాబట్టి ఐ థింక్ ఐ డోంట్ నో వాళ్ళు ఏమి చేశారో. ఎఫ్ఐఆర్లో అయితే కూడా మనకి మెన్షన్ చేయలేదు, తేజకి సంబంధించి కానీ విష్ణుప్రియకి సంబంధించి కానీ. వీళ్ళిద్దరూ నాకు బిగ్ బాస్లో బ్యాచ్మేట్స్, మీకు ఐడియా ఉంది కాబట్టి. సో వాళ్ళకి తరపున కాస్త చిన్న, అంటే వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్సే కదా, నాకు ఫ్రెండ్స్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్పడం జరిగింది, నేను లీగల్ ఇల్లీగల్ ఏమొద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కంప్లీట్. ఇంకా మన బిగ్ బాస్ మా గ్రూప్లోనే చెప్పుకున్నాం మేము, ఇక నుంచి షుడ్ నాట్ డూ ఇట్ అని. చాలా మందికి తెలియక కొంతమంది ఇనిషియల్ స్టేజెస్లో ప్రమోట్ చేస్తుంటారు. బట్ అది ఎప్పుడో చేసిన పాప ఇప్పుడు వెంటాడుతుంది అన్నట్టుగా అవి వీడియోలు తీసుకొని వచ్చి ఎవరన్నా మరి కంప్లైంట్ చేసి ఉండొచ్చు. వాట్ ఎవర్ జరిగింది. చాలామంది ఇప్పటికే మీకు చూస్తుంటే వీడియోలు పెడుతున్నారు. ఇంకోసారి ఇటువంటిది మేము రిపీట్ చేయము, ఎవరు కూడా వీటి జోలికి పోకండి అని కూడా బిగ్ బాస్ కొంతమంది సెలబ్రిటీస్ చెప్పడం చూస్తున్నాము. బట్ ఏదేమైనా కూడా వీళ్ళు ఎప్పుడో పొరపాటున ఏమన్నా చేస్తుంటే దానికి సంబంధించి లీగల్గా ఏదైతే వాళ్ళు చూసుకుంటారు. సజ్జనర్ సారు మెసేజ్ పెట్టారు మాకు కొన్నాళ్ళ క్రితము, ఇలా బెట్టింగ్ యాప్స్ మానేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. మానేయండి అంతవరకు ఓకే. తర్వాత మీరు చేసిన వాటికి కూడా సారీ చెప్పండి, అపాలజీస్ చెప్పండి అన్నట్టుగా కొన్ని షేర్ చేసుకున్నాం. దాంట్లో నాకు ఎందుకు కొంచెం అథెంటిక్గా అనిపించలేదు. అంటే సజ్జనార్ సార్ అంతటా ఆయన బ్లూటిక్ కూడా లేదు పక్కన. అండ్ ఇంకొకటి ఏంటంటే బెట్టింగ్ యాప్స్కి బ్యాటింగ్ యాప్ అని రాసింది వాళ్ళు చాట్లో. మీరు బ్యాటింగ్ యాప్స్ని సపోర్ట్ చేయకుండా అందరికీ బ్యాటింగ్ యాప్స్కి దూరంగా ఉండండి అని చెప్పమని అలా రాసింది స్పెల్లింగ్. సో నాకు ఎక్కడో కొంచెం డౌట్ కొట్టింది, ఎవరన్నా సంథింగ్ ఫిషీ ఆయన పేరుతోటి అలా చేస్తున్నారేమో అని కూడా నాకు డౌట్ వచ్చింది. నేను కొంత ఎంక్వైరీ చేసినప్పుడు కాదనేది తెలియంది. నా ప్రిలిమినరీ ఎంక్వైరీలో సంబడి ఈజ్ ట్రైయింగ్ టు బీ లైక్ ఆయన పేరు చెప్పి, అంత టైం ఉంటుందా ఆయనకి అలా అందరికీ పేరున మెసేజ్లు పెట్టి అడిగేంత అనేది నాకు డౌట్ ఉండే. సరే, బట్ వాట్ ఎవర్ ఏది జరిగినా కూడా ఏక నుంచి అసలు మనకి గోలే వద్దురా బాబు, ఏదైనా ప్రమోట్ చేయండి, ఇది మాత్రం ప్రమోట్ చేసుకోండి వద్దు అని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యారు. నేను రాత్రి అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు. సో వద్దాం అనుకున్న వాళ్ళు కూడా కొంత మీడియా భయము లేకపోతే ఇంకోటి రకరకాల భయాల వల్ల వాళ్ళు ఫస్ట్ టైం కదా ఇటువంటి కేసు ఫేస్ చేసుకోవడం వాళ్ళు, అందుకని వాళ్ళు రావట్లేదు. ఒక 3 days టైం తీసుకొని వాళ్ళు కాస్త ప్రిపేర్ అయ్యి వాళ్ళ లాయర్ తోటి ఇస్తారు. బట్ అది ఒక లీగల్ యాప్ త్రూ కోసమే నాకు అప్రోచ్ అయ్యారు వాళ్ళు. త్రూ సంబడి ఒక పెద్ద ఆర్గనైజేషన్ త్రూ అప్రోచ్ అయ్యారు. నేను ఇమీడియట్గా మొహం మీద చెప్పాను, ఏంటి బెట్టింగ్ యాప్ని ఎట్లా ప్రమోట్ చేస్తాం మనం అంటే, లేదండి ఇది లీగల్, ఇదేక జరుగుతుంది డిస్కషన్స్ ఎక్కడైనా కూడా. లేదండి ఇది లీగల్ అంటే, లీగల్ అయినా ఇల్లీగల్ అయినా నేను చేసే ప్రసక్తి లేదని చెప్పి తీసేశారు. సో దట్ వాజ్ ఇట్. తర్వాత మళ్ళీ 2-3 వచ్చినా నేను ఇంకా రిప్లై కూడా ఇవ్వలేదు వాళ్ళకి.